పాప ఎవరు? నా ఫ్రెండ్ అమ్మమ్మ, పేరు గీత. నీ పేరు కదా గీత. తను శ్వేత, నేను గీత. ఇలా అనబోయి అలా అన్నాను. నమస్కారం అమ్మమ్మ గారు. నమస్కారం తాతయ్య గారు. తాతయ్య గారా? ఆ మాటలు, ఆ మర్యాద చూస్తుంటే అచ్చు మన అమ్మాయిని చూసినట్టే ఉందే. అవును, నీతో పాటు మీ పెద్దమ్మలు వచ్చారు కదా, వాడు రాలేదా? అది వచ్చే దారిలో పూల చెట్లు కనిపిస్తే పూలు కోసుకుంటున్నారు. పూల చెట్ట ఎవరింట్లో? అదేనండి, ముగ్గుల ముత్యాలమ్మ వాళ్ళింట్లో. అలాగా? ఆవిడైతే అడిగి నన్ను ఇస్తుంది. ఆల్రెడీ ఇచ్చింది కదా. సరే, లోపలికి రండి. ఒక్క నిమిషం. లోపలికి రండి. మరి దీనికి తీయవా? ఈ రోజు నుంచి నాకేం చేసినా ఏం పెట్టినా దీనికి కూడా చేయాలి. నన్నెట్లా చూసుకుంటారో దాన్ని అలానే చూసుకోవాలి. ఇది నా జాంజిగిరి దోస్తు. జాంజిగిరి దోస్త్ అంటే? అంటే ప్రాణ స్నేహితురాలు అని అర్థం. ఓహో. ఇక రండి. ఇదే మన ఇల్లు. నచ్చిందా? ఏమే, నచ్చిందా? బాగుంది. మేము నిన్నడిగితే నువ్వు దాన్ని అడుగుతావేమిటే? అది దానికి నచ్చితే నాకు నచ్చినట్టే, దీనికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఇదే స్నేహమే? రేపు పెద్దయ్యాక ఒకే మొగుడిని చేసుకుంటారా ఏమిటి?
పిచ్చిదానా ఏయ్, ఏయ్ పంతులు ఏందల గెంతుడు ఇది నా ఇల్లని వీళ్ళకి చెప్పలేదా మీ ఇల్లా? ఇది మా అమ్మమ్మ తాతయ్య గారి వాళ్ళ ఇల్లండి. హ, అది ఒకప్పుడు కానీ ఇప్పుడిది నా ఇల్లు నేనే ఈ ఇంటికి యజమాన్ని ఖాళీ చేసి పొమ్మని మీ తాతకు ఎన్నోసార్లు చెప్పాను అయినా ముసలోడు నా మాట వినడం లేదు ఖాళీ చెయ్యడం లేదు ఎరా బడిపొత్తులు ఇల్లు వదిలిపోతావా నా చేతుల్లో చచ్చి ఈ లోకాన్ని వదిలిపోతావా ఏయ్ ఏంటే లతా సిస్టర్స్ ఉండగానే నీ రౌడీజం చేస్తున్నావా మేకప్ వేసిన చేతులే ఇవి ఒక్కటి ఒక్కటి ఒక్కటిచ్చారనుకో ఈ జన్మకి ప్యాకప్ చెప్పేస్తావు అంతే జాగ్రత్త ఏంటి? గంగమ్మ గజ్జల గంగమ్మ నేను కాలు పెట్టిన చోట కాలిపోవాలా చెయ్యి పెడితే చితాభస్మమే మిగలాలా నాతో పెట్టుకుంటే నామరూపం లేకుండా పోవాలా అదేమైనా ఒరిజినల్ జుట్టు అనుకున్నావానే అలా పట్టుకున్నావు అది సవరమే ఊడితే తలలో ఉన్న పేళ్లన్నీ నీతోనే కుక్కిస్తానే కుక్క మొహం దానా నన్నే కుక్క మొహం అంటావా? కుక్క మొహం కాకుంటే చక్కనైన మొహమా చెత్త మొహం దానా ఒరేయ్ తిక్కన్న ఈ పిల్ల దయ్యాల్ని చంపి పారేరా చంపాక దయ్యాలవుతారు గాని దయ్యాలను ఎలా చంపుతారత్త ఛీ! చెత్త ఎదవా ఆడు పేరుకి తగ్గట్టే తిక్కన్నా ఏయ్ తిక్క మనం నరికితే ముక్క ముక్క పొర తొక్కగా అత్త నన్ను తొక్క అందుతుందత్త వెళ్ళి బావిలో దూకరా ఈత రాదత్త కావాలంటే బకెట్లో దుక్కుతా ఛీ! ఏయ్ పంతులు రేపు సాయంకాలం వరకు టైం ఇస్తున్నాను ఈ లోపే పెట్టే వేడ సర్దుకొని పో బొత్తికిపోతావు లేదంటే నిన్ను చంపైనా సరే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను టిక్క పదరా పదండి ఏంది తాత గజపాపలొల్లి ఏం లేదమ్మా ఆ మధ్య మీ అమ్మమ్మకి సుస్థి చేస్తే ఆమె దగ్గర 1,00,000 రూపాయల అప్పు తీసుకున్నాను ఆ డబ్బుకి వడ్డీ అని బారు వడ్డీ చక్ర వడ్డీ అని చెప్పి 10 లక్షలు చేసింది ఇదేం అన్యాయం అని అడిగితే నా చేత బలవంతాన్ని సంతకం చేయించుకుని ఈ ఇల్లు నాదేనని ఇలా దౌర్జన్యం చేస్తోంది దానికి భయపడి